టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు గారుస్తా ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకుని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరేమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్లిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రాం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం.